డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆయన బ్రతికుండంగా కాంగ్రెస్ వర్సెస్ అంబేద్కర్ అన్నట్టే జరిగింది తెలుసు. అందుకే 1952లో 54లో 2 ప్రత్యక్ష ఎన్నికలలో అంబేద్కర్ గారిని కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ నాయకులు కలిసి ఘోరంగా ఓడించారు. అప్పటికే రాజ్యసభ మెంబర్ అయినటువంటి అంబేద్కర్ గారికి కొంతమంది పెద్దల సహకారంతో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పిస్తే, న్యాయశాఖ మంత్రి హోదాలో హిందూ కోడ్ బిల్లుకు రూపకల్పన చేస్తే ఆ బిల్లు పాస్ కాకుండా ఆయన అవమానం చేసి రాజీనామా చేసి బయటకు పోయేటట్టు చేసి ఘోరంగా అవమానించింది నాటి కాంగ్రెస్ పార్టీ. నెహ్రూకు, ఇందిరాగాంధీకి బతికుండగానే భారతరత్న అవార్డు, అతి తక్కువ సమయంలోనే రాజీవ్ గాంధీకి అవార్డు. కానీ అంబేద్కర్ చనిపోయిన 44 సంవత్సరాల తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది. అది కూడా బీజేపీ కలయికతో అలయన్స్లో ఏర్పడినటువంటి ఒక అలయన్స్ ప్రభుత్వంతో. కాబట్టి అంబేద్కర్కి బతికుండగానే అవమానించింది ఎవరో, కాస్తో కూస్తూ అంబేద్కర్ని గౌరవిస్తుంది ఎవరో, దయచేసి విజ్ఞతతో ఆలోచించవలసిందిగా మీ అందరూ వేడుకుంటున్నాను.